హలో ఎవరోన్. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు పులివెందలకి ఇప్పుడు అంటే నీటి సాయం చేయబోతున్నట్టు తెలుస్తుంది. అదే ఈ ప్లేస్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ప్రతీకారం తీర్చుకుంటారు అన్నట్లు కూడా ఇప్పుడు ట్రోల్స్ చేస్తున్నారు. ఇదే అంశం మీద ఒకసారి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో జకీర్. సార్, ఇప్పుడు నిజంగా ఈ ప్లేస్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఏంటి పరిస్థితి అండ్ చంద్రబాబు నాయుడు గారు చేయబోయే ఏంటి సార్ ఆ నీటి సాయం? జగన్మోహన్ రెడ్డి గారు ఇదేంటి ఏం చేస్తారండి? ఇదే చంద్రబాబు నాయుడు గారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల నియోజకవర్గానికి నీటిని చేసి హంద్రీనేబా పైనుంచి వాటర్ వదిలి పువ్వులేసి అక్కడ ఎవరు లేకపోయినా నమస్కారం పెట్టి హడావిడి చేశారు. ఆ నెక్స్ట్ డే వెళ్తే నీటి చొక్కు కూడా లేదు. సరే, అదేదో పబ్లిసిటీ చేసుకున్నాడు ఆయన. అప్పుడు ఆయన గవర్నమెంట్ కాబట్టి నచ్చిన డబ్బులు ఖర్చు పెట్టించాడు ప్రజల సొమ్ము అంతా. మొత్తానికి ఆ నియోజకవర్గంలో ఉండే చక్రాయపేట, లింగాల, ఆ తర్వాత సింహాద్రిపురం కొన్ని మండలాలు ఉన్నాయి ఆ నియోజకవర్గ పరిధిలో. 6-7 మండలాలు. ఆ మండలాన్నిటికీ నీరు ఇవ్వాలి, ప్రతి ఇంటికి 100 లీటర్లు ఇవ్వాలి రోజుకి అని ఒక సంకల్పంతో ఏదో స్టార్ట్ చేశాడు. ఓకే. ఈలోగా గవర్నమెంట్ మారిపోయింది. ఇదే గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఏదైనా స్టార్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారనుకోండి, ఇది ఎవరు చంద్రబాబు నాయుడు పెట్టారా సార్, మన అందరికి నీ వాటర్ చంద్రబాబు నాయుడు కాదు, ఎవరు పెట్టినా దేవుడు దిగొచ్చి పెట్టినా తీసేయండి, పీకేయండి అంతే, మనం మళ్ళీ ఫ్రెష్గా వేసుకుందాం పైప్ లైన్. ఎందుకంటే పేరు చంద్రబాబు నాయుడుకి వచ్చేస్తుంది కదా. కానీ చంద్రబాబు నాయుడు అలా చేయట్లే. మరి బాబు నీ నియోజకవర్గం నీరిచ్చాక నా నియోజకవర్గం నేను ఏదైనా చేసుకుంటా అన్నాడు. అదే ఇప్పుడు జరగబోతుంది. ఏదైతే డిపిఆర్లో సుమారుగా 1000 కోట్ల ప్రాజెక్ట్ రెడీ చేశారో, ఇప్పుడు ఆల్రెడీ కొంత పనులు ఆ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో జరిగిన పనులు ఏవైతే ఉన్నాయో అవి కంటిన్యూ చేస్తూ పులివెందుల నియోజకవర్గం మొత్తానికి నీటిని ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడుం బిగించింది. అది కూడా రేపు సంక్రాంతి తరువాత, అంటే జనవరి ఎండింగ్ కల్లా, 2026 జనవరి ఎండింగ్ కల్లా, ఫిబ్రవరి తర్వాత నుంచి ఫిబ్రవరి ఎండింగ్ కల్లా సమ్మర్ స్టార్ట్ అయిపోద్ది కదా, సమ్మర్లో నీటి కష్టాలు గట్టెక్కించేలాగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎంత గొప్ప ఆలోచన. అదే జగన్మోహన్ రెడ్డి పెట్టాడా, తీసేయండి అని చంద్రబాబు నాయుడు అన్నారా? నువ్వు ఒక మనిషి మీద పెట్టుకున్న కక్ష యావత్ రాష్ట్రం ఇబ్బంది పడుతుంది కదా, పడింది కదా. ఇప్పుడు ఏమిటి ఇప్పుడు ఆయన అలా ఆలోచించట. అదే అనుభవానికి పిల్ల చేష్టలకి తేడా. చంద్రబాబు నాయుడు అనుభవజ్ఞుడు కాబట్టి ఎవరైతే ఏంటి కొనసాగించండి, చేయండి, వాళ్ళ నీటి కష్టాలు పోతాయి. మొన్న జడ్పీటీసీలు 2 గెలుచుకున్నారా? అదే కడప పరిధిలో, కడప జిల్లాలో 2 జడ్పీటీసీలు గెలుచుకున్నారా లేదా? ఎలా గెలుచుకోగలిగారు? ఇట్లాంటి పనులు చేయబట్టే చంద్రబాబు నాయుడు గారు ఆ జడ్పీటీసీ గెలుచుకున్నప్పుడు ఒకటే చెప్పారు టెలికాన్ఫరెన్స్లో, మీరు ప్రజలకు ఓటు అడుగుతారో లేదో నాకు అనవసరం, కానీ కూటమి ప్రభుత్వం ఎస్పెషల్లీ టీడీపీ వాళ్ళు వస్తే ఖచ్చితంగా పులివెందులతో సహా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని ప్రజలు నమ్మేలా పనిచేయండి అని చెప్పాడు. ఏం కాదు, నోటికి ఎంత తెచ్చుకోనియండి, ఏం కాదు వాడిని అరెస్ట్ చేసేయండి, వీడు నోరులు వేసి వీడు సస్పెండ్ చేసేయండి, అలా చెప్పాడు ఆయన. లేదే, ఎప్పుడైనా పనులు చేసి అభివృద్ధి చేసి మనసు గెలుచుకోవాలి. కానీ ఇట్లా ఆడిని అరెస్ట్ చేసి ఈయన్ని ఇబ్బంది పెడితే అది మనసులో పెట్టుకుంటారు. మొన్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిని అంత బంపర్ మెజార్టీ గెలిపించే కారణం ఏంటి? ఒకటి చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకం అయితే, రెండోది ఈయన చేష్టల మీద వచ్చిన విరక్తి, అసహ్యం కలగడం వల్ల అందరూ గుద్దేశారు. సో ఏదైతే కంకణం కట్టుకున్నాడో ఆయన, పులివెందులు ఏంటి, కడప ఏంటి, జమ్మలమడుగు అయితే ఏంటి, ఈయన వైసీపీ నియోజకవర్గాలకైనా ఆంధ్రప్రదేశ్లో భాగమే కదా. 175 నియోజకవర్గాల్లో 11 వైసీపీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 175 నియోజకవర్గాలకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. కేవలం 164 నియోజకవర్గాలకే ముఖ్యమంత్రి కాదు. అది మైండ్లో ఉండాలి ఎవరికైనా. సరే, ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేశారో దాన్ని కొనసాగిస్తున్నారు. ఇతను జగన్మోహన్ రెడ్డి గారు కుప్పంలో పాగా వేసి చంద్రబాబు నాయుడు కుప్పంలోనూ ఓడిపోయేలా చేస్తారని శపథం పెట్టారు. ఎవరు? వెనకటికి ఆయన మాజీ మంత్రి కొడాలి గారు. ఆయన అక్కడ కూడా గెలవడు, ఆ సన్నాసి, ఆ వేస్ట్ ఫెల్లో అని మాట్లాడు. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడండి? అక్కడ పూర్తి స్థాయిలో వైసీపీ నియోజకవర్గం, జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గం పులివెందులు అని తెలిసి కూడా పనులు కొనసాగించని చెప్పారు. అదే కాదు, 2014లో తెలంగాణ ఆంధ్ర విడిపోయినప్పుడు ఆయన ఫస్ట్ సంకల్పం నదుల అనుసంధానం చేయాలన్నారు. గోదావరి నుంచి కృష్ణాకి ఒక కాలువను కూడా ఏర్పాటు చేశాడు ఆయన. మీకు గుర్తు, ఒకసారి పాత పేపర్లు చూడండి. అది 2016లోనో 17లోనో సక్సెస్ అయిపోయింది. అది దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు. ఎందుకు అసలు అనుభవం అంటే అదే. రాజకీయాల్లో ఎత్తుపల్లాలు ఉంటాయి, గెలుపోటములు ఉంటాయి. అయ్యో ఓడిపోయాం కదా అని చెప్పేసి వాడి మీద కక్ష కట్టడము, వాడి మీద ట్రోల్ చేయడము, వాడి భార్యని, వాడి తల్లిని, వాడి చెల్లిని నానా మాటలు అనిపించడము,
ఇది కాదు రాజకీయం. అంటే రాజకీయం రాదు వీళ్ళకి, చేత కాదు. ఎస్ సార్. ఎంతసేపు కత్తి పట్టుకోవడము, బాంబులు వేసేయడమే అన్నట్టుగా అనిపిస్తుంది చూస్తుంటే. అది ఎంతవరకు కరెక్ట్? అది ఎస్ సార్. అది జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ పార్టీకల్లా మొత్తం ధ్వంసాలు చేసేసేవాళ్ళు. అంతే కదా. మరి ప్రజావేదిక ఏం చేశారు? అవును. ఇప్పుడు ప్రజావేదికని ఇప్పుడు కనీసం నీకు నచ్చలేదు, దాని బోర్డు మార్చి, లేదు నీ సెక్యూరిటీ గార్డ్స్ పడుకోవడానికి ప్లేస్గా విడిదిల్లా ఉంచు, లేదా రైతులు ధర్నా చేసుకుంటారు, సరే మీరు ధర్నా చేయండి నేను ఎక్కడే ఉంటాను చెప్పి ధర్నా చేసుకునేలా అక్కడ పెట్టు. అలా పెట్టలేదు. కూలగొట్టేసి అక్కడే మరి చూడండి, ఈ 5 ఏళ్ళు కూడా శిథిలాలు కూడా అలాగే ఉంచేది తెలుసండి ప్రజావేదికని. ఎందుకో తెలుసా? అదే రూట్లో చంద్రబాబు నాయుడు గారు వెళ్తారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిన ప్రతిసారి కూడా ఆ శిథిలాలు చూసి ఫీల్ అవ్వాలి, అరే జగన్ రెడ్డి కూల్చాడు, బా ఏంటలా చేశాడని అనుకోవాలని తాపత్రయంతో జగన్మోహన్ రెడ్డి గారు అది అక్కడే ఉంచారు. ఈయనైనా పట్టించుకోలేదు. అంటే ఎంత దుర్మార్గపు ఆలోచన చూడండి. కూల్చేసావు, దాని శకలాలను తీసేయవచ్చు కదా, అక్కడ క్లీన్ చేసేవచ్చు కదా, ఎందుకు చేయలేదు? కూల్చడమే కాకుండా పైపెచ్చు ఎవరైతే అమరావతి రైతులు భూములు ఇచ్చారో వాళ్ళ ఊర్లు పల్లెటూర్లు కూడా రోడ్ ఎంకరేజ్మెంట్ అంట. పల్లెటూరులో ఒక లారీలు బస్సులు ఇక్కడ వెళ్ళిపోతాయా? అక్కడ రోడ్ ఎంకరేజ్మెంట్ ఏంటంటే, అంటే ఎంత కుట్రతో కూడిన ఆలోచనలో చూడండి అసలు. అంటే చంద్రబాబు నాయుడు గారికి అమరావతి ఇచ్చే రైతులు ఎవరైతే సపోర్ట్ గా వెళ్ళారో వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టారు. ఎక్కడ రోడ్డు మీదకి వస్తే బారికేడ్లు పెట్టేయడం, దారి పోవడం, చెట్టు అంటే చెట్టు మీదకి ఎవడైనా రాయి విసురుతాడేమో, చెట్టు మీదకి ఎవడైనా బాంబు విసురుతాడేమో అని భయంకి ఊరికే ఆ చెట్లు కొట్టేయడం దారి పొడవున. ఏంటది? అంటే ఇలాగా అది కాదు రాజకీయం. ఇప్పుడు మొన్న 2 జడ్పీటీసీలు గెలుచుకున్నారు. ఈసారి మెల్లగా బీటెక్ రవి గారి లాంటి నేతృత్వంలో పాగా వేస్తారు. చూద్దాం నెక్స్ట్ రాబోయే 3 ఏళ్ళు కాదు, ఇంకా రాబోయే 4 ఏళ్లలో 3.5 సంవత్సరాల పోనీ ఎలా తయారవుతుందో మీరే చూస్తారు. అంటే ఈ పార్టీ చెందిన నియోజకవర్గం, ఆ పార్టీ చెందిన, ఇప్పుడు అన్ని నియోజకవర్గాలు ముఖ్యమంత్రి స్వాప్ చేసేసిందంటారా టీడీపీ? స్వాప్ చేయి ఇంకా ఉన్నారే కొంతమంది మూఢనమ్మకంతో, మూఢభక్తి అంటారు చూసావా, అట్లాగా ఇప్పటికీ కొంతమంది ఫాలోవర్స్ ఉన్నారు. వాళ్ళని ఏమనాలో, వాళ్ళకి ఏం పేరు పెట్టాలో నాకు తెలియట్లేదు. మన వాళ్ళందరూ జనరల్గా పేటీఎం బ్యాచ్ అంటారు, కానీ పేటీఎం బ్యాచ్ కూడా వాళ్ళకి చిన్న పదం అది. ఇంకా అదే గుట్టిగా ఇప్పుడు నిన్న పరకామణిలో గురించి ఆయన ఎలా మాట్లాడుతున్నాడు, అది పెద్ద 100 కోట్లు పెద్ద స్కామ్ కాదు కదా. 100 కోట్లు స్కామ్ కాదా? అంటే 1000 కోట్లు 1,00,000 కోట్లు దొబ్బేసేవాడికి 100 కోట్లు పెద్ద సమస్య కాదు కదా. అంటే అలాంటి ఇందులో ఏమైపోయింది, ఆయన ఎవడో 72,000 తీసుకున్నాడు డాలర్ తీసుకొని అని చెప్తే, అంటే సమర్థిస్తున్నాడా? తప్పును ఎంకరేజ్ చేస్తున్నాడా? లేదా ఆ తప్పును ఈయన మీద వేసుకుంటున్నాడా? ఆ నెయ్యి కల్తీ ఏంది? నెయ్యి అయితే అవుతుంది, ఆవు సరిగ్గా గడ్డి తినకపోతే అటువంటి నెయ్యి వస్తుందంట. నీకు అందులో భాగస్వామ్యం లేకపోతే ఎవడైనా దేవుడికి సంబంధించి ఇలా చేయడం తప్పే, శిక్షించండి నువ్వు మాట అంటే అయిపోయిందిగా. పరకామణిలో కూడా దేవుడు మాన్యాలలో దొబ్బేయడం, దేవుడు డబ్బులు తీసుకోవడం తప్పయా? ఆ కర్మ మిమ్మల్ని వదలదయా? ఎందుక ఎవడైనా కానీ సరిగ్గా శిక్షించండి మాట అంటే అయిపోయిందిగా. వాళ్ళు వెనకేసుకొస్తున్నారంటే అర్థం ఏంటండి? వాడొక్కడ సానుభూతులు తీసుకుని ఆ మధ్యన గుంటూరులో కూడా డ్రగ్ ఎడిక్ట్ అయిపోయిన 3 చూస్తే వాళ్ళని ఎందుకు కొడుతున్నారు? వాళ్ళు పాపం చిన్నవాళ్ళు అని వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. పోలీసులు స్పాట్ లో 3 కొట్టారు. కొట్టిన వాళ్ళు తప్పు అంట, డ్రగ్ వాడి వాళ్ళు పిచ్చి బిహేవ్ చేయడం తప్పు కాదండి. అంటే వాళ్ళు కూడా వెనకేసుకొస్తున్నాడు ఈయన. అంటే మరి కార్యకర్తలు ఓటర్లు లేరు కదా, అందరూ కూటమి వైపు వెళ్ళిపోయారు. మరి ఇట్లాంటి డ్రగ్ ఎడిక్ట్ అయిపోయిన వాళ్ళని, ఆ పరకామంలో దొంగతనం చేసిన వాళ్ళని, కల్తీనే చేసిన వాళ్ళని మరి నా కార్యకర్తలుగా, నాయకులుగా చేర తీసుకోవాలి. వాళ్ళ సపోర్ట్ లేకపోతే కష్టం కదా. అది ఆయన ఉద్దేశం అయి ఉండొచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ.